హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవరాత్రి ఐ మేకప్ 2 ఈరోజు అయితే దీంట్లో 3 కలర్స్ అయితే యూజ్ చేసామన్నమాట. బ్లాక్, పర్పుల్ అండ్ గోల్డిష్ కలర్. సో ఇన్నర్ కార్నర్ అండ్ అవుటర్ కార్నర్ కూడా మనం మంచిగా చూసుకుంటే బేసెస్ అయితే క్లియర్గా చేయొచ్చు. ఫస్ట్ నేను బ్లాక్ కర్వ్లో ఒకటి పెట్టాను కదా, ఆ షేప్లో మనకు రావాలి. సో బేస్ కలర్స్ మీరు ఏదైనా ఆరెంజ్ షేడ్, బ్రౌన్ షేడ్ ఇలా తీసుకోవాలి అకార్డింగ్ టు అవర్ స్కిన్ టోన్. మన స్కిన్ టోన్ బట్టి మనకి ఏ కలర్ అయితే న్యాచురల్గా ఉంటుందో అది మనం కొంచెం బేస్ లాగా తీసుకోవాలి. సో దట్ మనకి ఐ మేకప్ అనేది చాలా బాగుంటుంది. డైరెక్ట్గా మనం అనుకున్న కలర్ ఎప్పుడు వేయకూడదు. సో అయితే అవుటర్ కార్నర్ వచ్చేసి నేను ఇలా బ్లాకిష్ కలర్ తీసుకుంటున్నాను ఫర్ మనకి కలర్ ఎన్హాన్స్ అవుతుంది అనడానికి. సో ఫస్ట్ నేను ఇక్కడ బ్లాక్తో మర్జ్ చేస్తున్నాను. కొంచెం మంచిగా బ్లెండ్ చేయాలి. సో దట్ మనకు ఆల్రెడీ ఐ షేప్ అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళ కళ్ళు చిన్నవా పెద్దవా చూసుకొని అక్కడ మనకి ఒక షేప్ అయితే కనిపిస్తుంది వాళ్ళ కళ్ళ మీద చేసినప్పుడు. సో ఆ రౌండ్ షేప్లోనే మనం ఇలా అవుటర్ కార్నర్ అనేది చేసుకోవాలి. అండ్ బ్రష్తో మీకు ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ పెట్టిన బ్లాక్ ప్యాలెట్ కలర్ ఏదైతే ఉందో అది చాలా బాగా నాకు దానిపైన స్టిక్ ఆన్ అయింది. బట్ ఈ ప్యాలెట్కి నాకు బ్రష్తో సపోర్ట్ రాలేదు. సో నేను ఇక్కడ హ్యాండ్తో తీసుకున్నాను. ఇక్కడ నార్మల్లీ మనకి డమ్మీ మీద ఏంటంటే కొన్ని క్లియర్గా అవ్వవు. సో అలాంటప్పుడు మీరు హ్యాండ్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఇక్కడ మనకి క్లయింట్ ఉంటే కనుక క్లయింట్కి ఆల్వేస్ మీరు బ్రష్తోనే ప్రిఫర్ చేయాలి. అది కొంచెం మీకు ప్రొఫెషనల్గా ఉంటుంది. ఐ మేకప్ మీరు హ్యాండ్తో కూడా చేయొచ్చు క్లయింట్కి. బట్ ప్రొఫెషనల్గా చేయాలి అంటే కంపల్సరీ మీరు బ్రష్తో చేస్తేనే బాగుంటుంది. సో ఇక్కడ డమ్మీ కాబట్టి నేను ఓన్లీ హ్యాండ్తో బ్లెండ్ చేస్తున్నాను. బికాజ్ నాకు కొన్ని ఇక్కడ డమ్మీకి సెట్ అవుతున్నాయి, కొన్ని సెట్ అవ్వలేదు. అండ్ బ్రషెస్ కూడా మనకి చాలా మంచి బ్రషెస్ అయితే ఉండాలి. సో నాకు ఇక్కడ కంఫర్టబుల్గా హ్యాండ్ ఉంది కాబట్టి హ్యాండ్తో యూస్ చేసేసాను. సో 3 కలర్స్ మీకు న్యూట్రల్ కలర్ కింద చూసుకోండి. ఫస్ట్ బ్లాక్ నుంచి పర్పుల్ కిందకి వచ్చాను అంటే ఒకటేసారి బ్లాక్ పక్కన రెడ్, బ్లూ, గ్రీన్ పెడితే అంతగా మంచిగా సెట్ అవ్వదు. సెట్ అవుతుంది బట్ అదేంటంటే మనకి మర్జ్ చేయడం రావాలి. సో ఇక్కడ నేను బ్లాక్ తర్వాత పర్పుల్ తీసుకుని సో దట్ నేను ఎల్లో గోల్డ్ చేశాను. దానిపైన మనం లైట్గా గ్లిటర్ షేడ్ అండ్ నోస్కి మనకి కార్నర్స్ అనేది ఇలా పెట్టుకుంటే కొంచెం షార్ప్ ఎడ్జ్ కనిపిస్తుంది. అండ్ మధ్యలో హైలైటర్ పెట్టుకుంటే మన లుక్ అయితే క్లియర్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకోండి. అండ్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.